హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా విజయవాడలో ఒక ఆటో డ్రైవర్ క్రిస్టియన్ మాటల మధ్యలో తోమా భారతదేశానికి వచ్చాడండి. భారతదేశంలో అనేక మందిని క్రైస్తవ ధర్మంలోకి మార్చాడు. క్రైస్తవ ధర్మం గురించి వారికి తెలియజెప్పాడు. ధర్మశాస్త్రం, క్రైస్తవ ధర్మం ఇలాంటి పదాలు ఆయన చాలాసార్లు వాడాడు. ఏమండి, క్రైస్తవంలో కానీ లేదా బైబిల్లో కానీ ఎక్కడా ధర్మం అనే పదమే ఉండదు. మరి ధర్మము, ధర్మశాస్త్రము లాంటి పదాలు ఎలా వాడతారు అని అనగానే ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. నేను ఈరోజు శివజ్ఞాన పీఠం అనే పీఠంలో ఉన్నాను. ఇది సూర్యారావుపేటలో ఉంటుంది. ఈ పీఠంలో ఉండగా ఎవరో పంతులు గారి కోసం వచ్చారు. నేను అప్పుడు అగ్నికార్యం చేసుకోవడం కోసం సిద్ధం అవుతూ ఉన్నాను. అప్పుడు వచ్చి, ఏమండి పంతులు గారు ఉన్నారంటే, లేరమ్మో 10 నిమిషాల్లో వస్తారు, ప్రదక్షిణ చేయండి అని చెప్పగానే అందులో ఒక అమ్మాయి చేసింది, ఇంకో అమ్మాయి దూరంగా ఉంది. మీరు కూడా చేయండి అమ్మా అంటే, లేదండి మేము క్రిస్టియన్స్, మేము చెయ్యము అని చెప్పింది. ఆ అమ్మాయి మాటల సందర్భంలో తోమా గురించి మాట్లాడటం, తోమా భారతదేశానికి వచ్చాడనటం ఇలా చెబుతూ వచ్చింది. తోమా భారతదేశానికి వచ్చాడా, ఇదక్కటి సత్యమైన అసత్యం అని చెప్పి నేను ఆశ్చర్యపోతూ, తోమా భారతదేశానికి రాలేదమ్మా, ఒక్క భారతదేశంలో ఉండేటువంటి పాస్టర్లు చెప్పేటువంటి మాటలు మీరు వినకండి, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యూనివర్సిటీలు తోమా గురించి ఏం చెబుతున్నాయో చదవండి. ప్రపంచ దేశాలలో దీన్ని బిలీఫ్ అని అంటున్నారా, దీనికి సత్యం అని ఆపాదిస్తున్నారో ఒకసారి పరిశీలన చెయ్యండి. తోమా భారతదేశానికి ఎప్పటికీ రాలేదు. ఇది కేవలం కొంతమంది క్రైస్తవ పాస్టర్లు, అది కూడా ప్రత్యేకించి భారతీయ పాస్టర్లు కల్పిస్తున్నటువంటి ఒకానొక నమ్మకమే తప్ప దీనికి ఏమాత్రము స్టాండర్డ్ ప్రిసైజ్ ప్రూఫ్ అంటూ ఖచ్చితంగా లేదు. ఇది నేననే కాదు, స్టాండర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలు అన్నీ ఇవే చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా విజయవాడలో ఒక ఆటో డ్రైవర్ క్రిస్టియన్ మాటల మధ్యలో తోమా భారతదేశానికి వచ్చాడండి. భారతదేశంలో అనేక మందిని క్రైస్తవ ధర్మంలోకి మార్చాడు. క్రైస్తవ ధర్మం గురించి వారికి తెలియజెప్పాడు. ధర్మశాస్త్రం, క్రైస్తవ ధర్మం ఇలాంటి పదాలు ఆయన చాలాసార్లు వాడాడు. ఏమండి, క్రైస్తవంలో కానీ లేదా బైబిల్లో కానీ ఎక్కడా ధర్మం అనే పదమే ఉండదు. మరి ధర్మము, ధర్మశాస్త్రము లాంటి పదాలు ఎలా వాడతారు అని అనగానే ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. నేను ఈరోజు శివజ్ఞాన పీఠం అనే పీఠంలో ఉన్నాను. ఇది సూర్యారావుపేటలో ఉంటుంది. ఈ పీఠంలో ఉండగా ఎవరో పంతులు గారి కోసం వచ్చారు. నేను అప్పుడు అగ్నికార్యం చేసుకోవడం కోసం సిద్ధం అవుతూ ఉన్నాను. అప్పుడు వచ్చి, ఏమండి పంతులు గారు ఉన్నారంటే, లేరమ్మో 10 నిమిషాల్లో వస్తారు, ప్రదక్షిణ చేయండి అని చెప్పగానే అందులో ఒక అమ్మాయి చేసింది, ఇంకో అమ్మాయి దూరంగా ఉంది. మీరు కూడా చేయండి అమ్మా అంటే, లేదండి మేము క్రిస్టియన్స్, మేము చెయ్యము అని చెప్పింది. ఆ అమ్మాయి మాటల సందర్భంలో తోమా గురించి మాట్లాడటం, తోమా భారతదేశానికి వచ్చాడనటం ఇలా చెబుతూ వచ్చింది. తోమా భారతదేశానికి వచ్చాడా, ఇదక్కటి సత్యమైన అసత్యం అని చెప్పి నేను ఆశ్చర్యపోతూ, తోమా భారతదేశానికి రాలేదమ్మా, ఒక్క భారతదేశంలో ఉండేటువంటి పాస్టర్లు చెప్పేటువంటి మాటలు మీరు వినకండి, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యూనివర్సిటీలు తోమా గురించి ఏం చెబుతున్నాయో చదవండి. ప్రపంచ దేశాలలో దీన్ని బిలీఫ్ అని అంటున్నారా, దీనికి సత్యం అని ఆపాదిస్తున్నారో ఒకసారి పరిశీలన చెయ్యండి. తోమా భారతదేశానికి ఎప్పటికీ రాలేదు. ఇది కేవలం కొంతమంది క్రైస్తవ పాస్టర్లు, అది కూడా ప్రత్యేకించి భారతీయ పాస్టర్లు కల్పిస్తున్నటువంటి ఒకానొక నమ్మకమే తప్ప దీనికి ఏమాత్రము స్టాండర్డ్ ప్రిసైజ్ ప్రూఫ్ అంటూ ఖచ్చితంగా లేదు. ఇది నేననే కాదు, స్టాండర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలు అన్నీ ఇవే చెబుతున్నాయి.